హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. బాలయ్య నేడో రేపో షూటింగ్కి రాబోతున్నారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఆయన మొహానికి రంగేసుకోబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? ఆయన ఎప్పుడు షూటింగ్లో అడుగు పెడతారు? ఒప్పుకున్న ఓజీతో పాటు మొన్న చెప్పినట్లు హరిహర వీరమల్లు కూడా ఇదే ఏడాది రాబోతుందా? అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. ఈయన తీరు చూస్తుంటే ఇప్పట్లో షూటింగ్కి వస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే జూన్ 4న ఫలితాల తరువాత పవన్ కూడా షూటింగ్కి వస్తారని బలంగా నమ్ముతున్నారు అభిమానులు. కానీ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. ఫలితం ఏదైనా ఆగస్టులోనే పవన్ కు సెట్స్ కు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పాలిటిక్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలు ఉన్నాయి. అందులో ఓజీ షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయింది. అలాగే హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా పూర్తయినట్లే కనిపిస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 10 రోజుల షూట్ మాత్రమే జరిగిందట. వీటిలో ఓజీ, హరిహర వీరమల్లు 2 భాగాలుగా రాబోతున్నాయి. వీటి మొదటి భాగాలు 2024లోనే విడుదల కాబోతున్నాయట. మొత్తానికి పవన్ ఎప్పుడు షూటింగ్ కి వచ్చినా ముందు ఓజీ అయితే పూర్తి చేస్తారు. కేవలం 2 వారాల డేట్స్ ఇస్తే చాలు, ఓజీ ఓ కొలిక్కి వచ్చేస్తుంది. 2024లోనే ఈ చిత్రం వస్తుందని నమ్ముతున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ కూడా ఇదే ఏడాది వస్తుందని చెప్పారు నిర్మాత ఏఎం రత్నం గారు. అయితే పైగా ఈ ప్రాజెక్ట్ క్రిష్ చేతుల్లోకి, జ్యోతి కృష్ణ చేతుల్లోకి మారిపోయింది. ఓజీతో పాటు వీరమల్లును కూడా 2024లోనే రిలీజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఒకవేళ ఎన్నికల్లో పవన్ గెలిస్తే మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సినిమాలు పూర్తి చేయాల్సి వస్తుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 2025లోనే వస్తుందేమో. టైం దొరకకపోతే ఇంకా వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలిక పవన్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్.